హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం శాతవాహనుల గురించి పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అసలు శాతవాహనులు ఎవరు అంటే ఇక్కడ అర్థం వీరు స్వతహాగా రాజులా, లేదా ఎవరికైనా సామంతులుగా ఉండి తర్వాత రాజులయ్యారా, లేదా ఎవరి మీదైనా ఒక భీకర యుద్ధం అంటే ఒక పెద్ద యుద్ధం గెలిచి అవతలి వారి ఆ యుద్ధంలో ఓడిపోయిన వారి రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆ రకంగా రాజులయ్యారా, ఇలాంటివి మనం ఇక్కడ చూస్తాం. అలాగే శాతవాహనుల మూల పురుషుడు ఎవరు అంటే అసలు శాతవాహన వంశం అనేది ఏర్పడడానికి మూల పురుషుడు ఎవరు అండ్ రాజ్యస్థాపకుడు ఎవరు, ఈ రెండిటికి తేడా ఉంది. చూడండి, మూల పురుషుడు అంటే అతను రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తి కావాలి అని ఏమీ లేదు. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో మూల పురుషుడు ఎవరికైనా సామంతులుగా ఉండి ఆ తర్వాత వచ్చిన తన కొడుకు కావచ్చు, తన వంశీకులు ఎవరైనా కానీ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిస్తే వాళ్ళని మనం రాజ్యస్థాపకుడిగా చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అలాగే రాజ్యం అనేది ఏర్పడ్డాక, రాజ్యస్థాపన జరిగాక రాజుల పాలన ఎలా ఉంది అనేది చూస్తాం. అండ్ ఆ రాజులలో గొప్ప రాజు ఎవరు అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. అండ్ ఎప్పుడైతే రాజులు అనేది వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. మరి వాళ్ళ శత్రువులు, విరోధులు ఎవరు, చివరిగా వీళ్ళ రాజ్యపతనం ఎలా జరిగింది, ఎలా అంతరించింది వీళ్ళ శాతవాహన వంశం అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఎక్కడైనా కానీ మనకు ఒక చరిత్ర అర్థం కావాలి, చరిత్రను అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా 4 అంశాలు అనేటివి చరిత్రకారులకు సహాయపడతాయి. ఆ 4 అంశాలు, ఒకటి మనకు మెటీరియల్ అని అనుకోవచ్చు. అంటే ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరైతే అప్పుడున్న మనుషులు వాళ్ళు వాడిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటి అవశేషాలు కనుక త్రవ్వకాలలో బయటకు వస్తే వాటిని కార్బన్ డేటింగ్ ద్వారా కనిపెట్టి ఆ వస్తువులను చూసి వాటి ఉపయోగాన్ని గమనించి అప్పుడు వాళ్ళ చరిత్రను ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి చరిత్రకారులు ప్రయత్నిస్తారు. అండ్ ఆ తర్వాత మనకు ఇన్స్క్రిప్షన్స్ అనేటివి ఉపయోగపడతాయి. అంటే శిలా శాసనాలు అంటే రాళ్లపైన అక్షరాలు చెక్కడమే మనకు శిలాశాసనాలు. రాజులు ఆ కాలంలో వాళ్ళు ఏవైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎదుటివారిపైన యుద్ధాలు గెలిచినా, లేదా పట్టాభిషేకాలు జరిగినా, లేదా భూదానాలు చేసిన ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళ కీర్తి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి, వాళ్ళ ఎంపైర్ స్ప్రెడ్ చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి కొన్ని శాసనాలు వేయిస్తారు. అలాంటివి కూడా ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి సహాయం అవుతుంది. అలాగే మనకు త్రవ్వకాలలో దొరికే కాయిన్స్ కూడా, వాళ్ళ కాయిన్స్ ఏవైతే అవి కాపర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేదా లెడ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు. సో ఇలాంటివి కూడా హెల్ప్ అవుతాయి. ఇలాంటివి ఎలా హెల్ప్ అవుతాయి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి అనేది మనకు, అంటే ఎకనామికల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ ఉంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉన్నట్టు, అలాంటివి కొన్ని లేదంటే మిగిలినవి ఉంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో గోల్డ్ కాకుండా మిగతాయి వాడినట్టుగా, అంటే మామూలు స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టుగా, లేదా ఇంకా వాళ్ళు గెలిచిన కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళు ఏవైనా యుద్ధాలు గెలిస్తే, లేకుంటే ఏవైనా రాజసూయ యాగం ఇలాంటి అశ్వమేధ యాగం చేస్తే ఆ నాణ్యాలపైన వాటిపైన ఆ యాగాలకు సంబంధించిన ముద్రణలు వేయడం కూడా మనకు చరిత్రను అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక చివరిగా లిటరరీ సోర్స్ అంటే మనుస్క్రిప్ట్, ఎవరైతే రాజుల ఆస్థానంలో ఉన్న కవులు కావచ్చు, వేరే ఆస్థాన రచయితలు కావచ్చు, వాళ్ళు ఆ రాజుల గురించి రాసిన రికార్డ్స్ కావచ్చు, లేదా ఆ రాజుల గురించి విని వేరే రాజ్యాల్లో ఉన్న ఎవరైనా వేరే రచయితలు, కవులు, లేదా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా విని రాయడాన్ని కూడా రాసిన రికార్డ్స్ కూడా మనకు హెల్ప్ అవుతాయి. చాలా వరకు మన భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి భారతదేశంలో రచించబడిన రచనలే కాకుండా చైనా రచనలు, బౌద్ధ రచనలు, జైన రచనలు, అలాగే గ్రీకులు మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పరిస్థితుల్ని రికార్డ్ చేసుకున్నవన్నీ కూడా మన భారతదేశ చరిత్రకు హెల్ప్ అయ్యాయి తెలుసుకోవడానికి. మనకు చరిత్రకారులకు సిమిలర్గా ఇక్కడ శాతవాహనులకు కూడా ఇలాంటివన్నీ హెల్ప్ అవుతాయి. కాకపోతే మనం ఇక్కడ వస్తువులు కాకుండా శాతవాహనుల చరిత్రను పూర్తిగా శిలాశాసనాలు, కాయిన్స్ అండ్ ఈ లిటరరీ సోర్సెస్ మీద బేస్ చేసుకునే చరిత్రకారులు అంచనా వేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తూ పూర్తిగా శాతవాహనులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఖచ్చితంగా మీకు చరిత్ర పైన, అంటే ఈ శాతవాహనుల చరిత్ర పైన ఒక మంచి క్లారిటీ వస్తుంది. తర్వాత మీరు ఎలాంటి ఒక మెటీరియల్ చదువుకున్నా ఈ పాయింట్స్ అన్నీ మీకు లింక్ దొరికి చాలా ఈజీగా శాతవాహనులకు సంబంధించిన ఎంటైర్ పిక్చర్ మీ మైండ్లో అర్థం అవుతుంది అని కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతున్నాం. ఎనీహౌ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నౌ వి గో టు ద మెయిన్ టాపిక్. ఓకే, చూడండి, శాతవాహనులు
అయితే శాతవాహనులను మనం అర్థం చేసుకోవడానికి ముందు అసలు శాతవాహనులు ఎవరు అనేది చూస్తే, శాతవాహనులు మౌర్యులకు సామంతులు. ఓకే, మౌర్యులకు సామంతులు. అయితే వీళ్ళు శాతవాహనులు ముందు నుంచే మౌర్యులకు సామంతుల, వీళ్ళు ఇంతకుముందు ఎవరి దగ్గరైనా పనిచేశారని చూస్తే చూడండి, ఇక్కడ మనకు దీని అనేది చూస్తే దీనికంటే ముందు జస్ట్ షార్ట్గా నేను శాతవాహనులు భారతదేశంలో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించడానికి ముందు, విస్తరించిన తర్వాత వాళ్ళకి సమాంతరంగా ఉన్న రాజులు ఎవరు టోటల్గా భారతదేశంలో అనేది మనం తెలుసుకోవాలి. దాని ద్వారా మనకు తర్వాత రాబోయే రాజులలో యుద్ధాలు ఎందుకు జరిగాయి, వాళ్ళ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఇలాంటివన్నీ తెలుస్తుంది. ఓకే, చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది కనుక మనం చూస్తే వీళ్ళ గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. చూడండి, భారతదేశాన్ని మనం ముఖ్యంగా 4 భాగాలుగా విభజిస్తే, ఒకటి ఇక్కడ మనకు ఎక్కడైతే నర్మదా నది లేకుంటే వింధ్యా పర్వతాలు ఉంటాయో ఇక్కడ నుండి ఇక్కడ హిమాలయాస్ ఏవైతే హిమాలయాస్ ఉంటాయో ఇక్కడి వరకు దీన్నంతా ఉత్తరాపదం అంటే నార్త్ ఇండియాగా మనం డివైడ్ చేయొచ్చు, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది డివైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఈ ఏరియా ఏదైతే కనిపిస్తుందో వాయువ్యం అంటే దీన్ని ఏమంటారంటే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ అంటారు కదా, దీనివల్ల ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా మనకు ఇది మొత్తం భూమార్గం మనకు ఇటువైపు ఉన్న దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫ్ఘనిస్తాన్ కానీ వెస్టర్న్ ఏషియా కానీ ఓకే, అండ్ అలాగే యూరోపియన్ కంట్రీస్ ఇరాక్, ఇరాన్, యూరోపియన్ కంట్రీస్తో పాటు మనకు ఇరాన్, ఇరాక్ అంటే పర్షియా, మెస్పటోమియా వీళ్ళందరూ కూడా ఈ మార్గం ద్వారానే భూమార్గం ద్వారానే అప్పట్లో ప్రాచీన భారతదేశంలో ప్రాచీన చరిత్రలో మన దేశానికి వచ్చినట్టు ఆధారాలు దొరికాయి. సో అలాంటి వాళ్ళందరినీ మనం ఫారినర్స్ అంటాం వన్ వర్డ్లో. అలాంటి ఫారినర్స్ అందరూ వచ్చి మ్యాక్సిమం ఇక్కడే సెటిల్ అయ్యేవారు. వారిలో ముఖ్యమైన వాళ్ళు షకులు, ఇండో గ్రీక్స్. ఓకే, షకులు అనే వాళ్ళు ఎవరైతే నేను చెప్పానో వాళ్ళకును మనకు శాతవాహనులకు కొన్ని వైరం అనేది ఉంది, అంటే వాళ్ళకు శత్రువులు. సో ఆ రీజన్స్ ఏంటి అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం తర్వాత మనకు సీక్వెన్స్లో వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నేను వింధ్య పర్వతాలని చెప్పా కదా, ఇక్కడ నుండి మనకు తుంగభద్ర నది ఏదైతే ఉంటుందో ఓకే, ఈ తుంగభద్ర నది వరకు ఉన్న దాన్ని దక్షిణాపదం అంటారు. దక్షిణాపదం సౌత్ ఇండియా కాదు, మొత్తం దక్షిణ భారతదేశం కాదు, దక్షిణాపదం అంటారు. ఈ ప్రాంతాన్ని మన శాతవాహనులు అంతా వీళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో విస్తరించుకున్న ప్రాంతం ఇదే. ఓకే, అండ్ దీనికి క్రింద ఏదైతే ఉందో దీని మొత్తం తమిళనాడు ప్రాంతం, తమిళ కంట్రోల్లో ఉన్న అండ్ కేరళ ఉన్న ప్రాంతాన్ని ఏమనేవాళ్ళు అంటే దక్షిణ భారతదేశం లేకుంటే దక్షిణ దేశం అనేవాళ్ళు. మరి ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఆ కాలంలో ప్రాచీన కాలంలో చేరులు అండ్ పాండ్యులు. ఓకే, చేర, చోళ, పాండ్యులు వీళ్ళు ముగ్గురు, చేర, చోళ అండ్ పాండ్యులు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండేవాళ్ళు. ఓకే, వీళ్ళందరూ తమిళ లిటరేచర్, వీళ్ళది తమిళ ఎక్కువగా ఉండేది. వీళ్ళందరికీ ప్రూఫ్ ఏంటి వీళ్ళు ఉన్నట్టు అంటే సంగం లిటరేచర్ అనేది మనకు వీళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి హెల్ప్ అయింది. వాళ్ళందరి గురించి మనకు సంగం లిటరేచర్ చెప్తుంది. వాళ్ళ కాలాన్ని సంగం యుగం అని అంటాము. ఓకే, తమిళ లాంగ్వేజ్ అనేది అక్కడ వాళ్ళు వాడిన లాంగ్వేజ్. ఓకే, ఇది మనకు బేసిక్గా స్ట్రక్చర్. ఆ టైంలో మనకు శాతవాహనులు ఉన్న కాలంలో వీళ్ళకి సమాంతరంగా ఉన్నవాళ్ళు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మర్చిపోయాం. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే కళింగ కారవేలుడు. మనకు ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ప్రజెంట్ ఆ ప్రాంతాన్ని కళింగ అనేవారు. దానికి రాజు వచ్చేసి కారవేలుడు అని ఉండేవాడు. చాలా పవర్ఫుల్, ఆ ప్రాంతంలో చాలా పవర్ఫుల్ కింగ్. సో శాతవాహనులు ఉన్నప్పుడు ఈస్ట్లో అతను ఉండేవాడు. సో వీళ్ళందరికీ శాతవాహనులకు ఉన్న సంబంధం అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఓకే, అండ్ దీంట్లో లాస్ట్ వచ్చేసి మనకు పాటలీపుత్రం అనేది చూడాలి. పాటలీపుత్రం, ఈ పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని మౌర్య సామ్రాజ్యం అంటే మౌర్యుల సామ్రాజ్యం దేశం మొత్తం విస్తరించింది. దేశం మొత్తాన్ని విస్తరించిన మౌర్య రాజు ఎవరు అంటే తమ రాజ్యాన్ని విస్తరించిన మౌర్యరాజు అశోకుడు అనే పర్సన్ ఏం చేశాడు, అశోకుడు మౌర్యరాజు అయిన అశోకుడు వాళ్ళ సామ్రాజ్యాన్ని భారతదేశం మొత్తం విస్తరించాడు. అయితే భారతదేశం మొత్తంలో విస్తరించాడు అని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా విస్తరించాడు అని చెప్పేసి మనం ఎలా చెప్పగలుగుతాం? దానికి 2 ఆధారాలు మన పురావస్తు శాస్త్రజ్ఞులకు తవ్వకాలలో బయటపడ్డాయి. అవి ఏవి అంటే, ఒకటి ఎర్రగుడి అనే ప్రాంతం, కర్నూలు డిస్టిక్లో ఉన్న ఎర్రగుడి అనే ప్రాంతంలో లభించిన ఎర్రగుడి శాసనం. అండ్ అలాగే మరొకటి ఇక్కడ మనకు రాజుల మందగిరి అనే ప్రాంతంలో బయటపడిన మరొక శాసనం.
ఇది రెండు కూడా కర్నూలు జిల్లాలో బయటపడ్డాయి. అవి రెండు ఎవరివని తేలింది? అశోకుడికి సంబంధించినవి. అంటే దాని అర్థం ఏంటి అంటే అశోకుడి సామ్రాజ్యం మన కర్నూలు డిస్టిక్ దాకా సౌత్ ఇండియా వరకు, అంటే మన కర్నూలు డిస్టిక్ పూర్తిగా సంగం యుగం కాదు, ఇక్కడి వరకు తుంగభద్ర పరివాహక ప్రాంతం వరకు విస్తరించిందని అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం శాతవాహనులు అనే టాపిక్లోకి వెళ్దాం. అయితే ఇదంతా మీకు అర్థమైతేనే శాతవాహనుల స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది, లేకుంటే మీకు క్లారిటీ ఉండదు. వన్స్ క్లారిటీ వస్తే మీరు ఎలాంటి మెటీరియల్ చదువుకున్నా కానీ, మీ దగ్గర ఉన్న ఎలాంటి మంచి మెటీరియల్ చదువుకున్నా మీకు ఖచ్చితంగా ఈజీగా అర్థమవుతుందని నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే, నౌ లెట్స్ వి గో టు సో శాతవాహనులు. ఓకే, సో మనం ఇందాక అంతా మీకు క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఒక కోటిలింగాల అనే ప్రాంతం దగ్గరికి ఒకసారి వెళ్ళాలి. ఈ కోటిలింగాల ఎక్కడుంది అంటే మనకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది ఇలా వెళ్తుంది అనుకోండి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే ఒక ప్రాంతమే కోటిలింగాల. ఓకే, కోటిలింగాల. ఈ కోటిలింగాన్ని కేంద్రంగా చేసుకుని ఒక చిన్న రాజు ఉండేవాడు, అంటే ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ చిన్న రాజు ఉండేవాడు, ఆ రాజు పేరే సమగోప. కోటిలింగాలకు ఉన్న రాజు సమగోప. మరి వీళ్ళు స్వతంత్రులా అంటే కాదు, వీళ్ళు ఎవరికి సామంతులు అంటే మౌర్యకు, పాటలీపుత్రంలో ఉన్న కేంద్రంగా పరిపాలిస్తున్న మౌర్యాస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అశోకుడికి సమకాలికుడు ఇతను ఈ సమగోప. సో వాళ్లకు ఇతను సామంతుడిగా ఉండేవాడు. అయితే ఈ సమగోప కింద ఒక ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి శాతవాహనుడు. శాతవాహనుడు అనే వ్యక్తి ఎవరు? సమగోప కింద పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఆ రాజ్యంలో పనిచేస్తున్న ఉద్యోగి. సో అతన్ని మనం సేనాధిపతిగా అని అనుకోవచ్చు. అది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. అయితే ఇది ఇలా ఉండగా శాతవాహనుడి తర్వాత అతని పదవిలోకి తన తండ్రి పనిచేసిన ఆస్థానంలోకే తన కొడుకు శ్రీముఖుడు వచ్చాడు. ఓకే, శ్రీముఖుడు వచ్చాడు. ఈ శ్రీముఖుడు తన తండ్రి స్థానంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనకు మౌర్యాస్లో అశోకుడే ఉన్నాడు అండ్ సమగోప కూడా ఉన్నాడు. ఓకే, సమగోప కూడా ఉన్నాడు, కోటిలింగాలకు సమగోప ఉన్నాడు. అయితే శ్రీముఖుడు తన పదవిలోకి తన సమగోప దగ్గర ఉద్యోగంలోకి వచ్చినప్పుడు తన తండ్రి స్థానంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఆ రెండు ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, ఒకటి అశోకుడు అంటే మౌర్య సామ్రాజ్య పతనం అనేది జరిగింది. మౌర్య సామ్రాజ్య పతనం జరిగింది. మరి మౌర్య సామ్రాజ్య పతనం జరిగి ఆ మౌర్య సామ్రాజ్యాన్ని ఆక్రమించింది ఎవరు అంటే పుష్యమిత్ర శుంగుడు. ఓకే, ఇతను శుంగుల వంశ స్థాపకుడు. అయితే ఇతను ఎప్పుడైతే ఈ మౌర్యులను క్లోజ్ చేసేసి ఆ తర్వాత తన రాజధానిని ఈ పాటలీపుత్రం నుండి విదిశకు, ఓకే, మధ్యప్రదేశ్లో ఉన్న విదిశకు మార్చుకున్నాడు. ఇది ఒక ఇన్సిడెంట్, ఇది ఒక ముఖ్యమైన సంఘటన. అదేవిధంగా సమగోప అనే కోటిలింగాలకు సంబంధించిన రాజు ఎవరున్నారో అతను చనిపోవడం అనేది జరిగింది. సో ఒక పక్క వీళ్లకు సుప్రీం పవర్ అయిన అశోకుడు మౌర్య ఎంపైరర్ అనేది మౌర్యాస్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయారు. అండ్ అలాగే సమగోప కూడా చనిపోయాడు. ఈ టైంలోనే శ్రీముఖుడు ఏం చేశాడంటే తను ఈ సమగోప ఏదైతే కోటిలింగాల కేంద్రంగా ఉన్న రాజ్యం ఏదైతే ఉందో దానికి ఇతను రాజుగా ప్రకటించుకున్నాడు. ఓకే, అర్థమైంది కదా. ఈ రెండు సంఘటనలు, సమగోప చనిపోవడం, మౌర్యుల పతనం అనేది అవకాశంగా రావడం వల్ల శ్రీముఖుడు తనను తాను రాజుగా ఈ కోటిలింగాల కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయి ఉంటుంది అని చూస్తాను. ఇప్పుడు శ్రీముఖుడు రాజు అయిన తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు శ్రీముఖుడు మనకు రాజు అయ్యాడు. ఓకే, శ్రీముఖుడు రాజు అయ్యాడు. సో శ్రీముఖుడు రాజు అయినప్పుడు రాజధాని ఏది? కోటిలింగాల. ఓకే, శ్రీముఖుడు రాజు అయ్యాక కోటిలింగాల. సో రాజు అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక రాయల్ ఎంబ్లమ్ అంటే ఒక రాజ చిహ్నం ఉండాలి అనుకుంటారు. మరి ఆ రాజ చిహ్నంగా ఇతను ఏం పెట్టుకున్నాడు అంటే మనకు సూర్యుడు అనేది వీళ్ళకు చిహ్నం, రాయల్ ఎంబ్లమ్. ఓకే, సన్ మనకు మండే సూర్యుడు. ఓకే, అండ్ తర్వాత కోటిలింగాలలో మరి ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే అని ఇతను కోటిలింగాలకు పరిపాలించాడు రాజధానిగా చేసుకొని ఎలా తెలవాలి మనకు అంటే చూడండి, కోటిలింగాలలో మనకు కొన్ని త్రవ్వకాలు చేశారు మన చరిత్రకారులు. అలా చేసినప్పుడు అక్కడ కొన్ని నాణ్యాలు అనేటివి లభించాయి. ఆ నాణ్యాలలో
మనకు లభించిన కొన్ని నాణ్యాలు లభించినప్పుడు ఆ నాణ్యాల్లో ఈ ఏనుగు బొమ్మతో ఉన్న నాణ్యం అనేది బయట పడింది. ఏనుగు బొమ్మతో ఉన్న నాణ్యం అనేది బయటపడింది. అంటే తనకు ఏనుగు దళం అంటే గజదళం కూడా ఉండి ఉండొచ్చు అనేది సింబాలిక్గా దానికోసం అక్కడ ముద్రణ చేసి ఉండవచ్చు. ఇది ఒక ప్రూఫ్. అలాగే అక్కడ దొరికిన కొన్ని నాణ్యాలపైన చిముక అని రాసి ఉంది. చిముక అంటే అది మనకు శ్రీముఖ అని దాన్ని చరిత్రకారులు అంచనా వేశారు. అంటే ఇది శ్రీముఖుడికి సంబంధించిన ప్రాంతం అని. అలాగే పురాణాలు కూడా మత్స్య పురాణంలో శిశుక అని, మత్స్య పురాణంలో శిశుక అని, అలాగే వాయు పురాణంలో సింధుక ఇవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి. సింధుక అని చెప్పేసి, విష్ణు పురాణంలో బలిపుచ్చకుడు అని, ఈ కాయిన్స్లో చిముక అని. సో ఇలాంటివన్నీ కూడా ఇతను శ్రీముఖుడు ఈ ప్రాంతంలో పరిపాలించినట్టుగా మనకు ఆధారాలు లభించాయి. అండ్ అంతేగాక ప్రస్తుత మెదక్ జిల్లాలో కొండాపూర్లో కూడా కొన్ని నాణ్యాలు లభించాయి. అక్కడ కూడా ఈయనకు సంబంధించిన ఏవైతే నేను చెప్పానో చిముక, శ్రీముఖ దానికి సంబంధించిన నాణ్యాలు లభించాయి. అండ్ ఇక్కడ మనకు కేవలం నాణ్యాలే కాదు, ఇక్కడ పురాణాలను కూడా చెప్తున్నా కదా. మరి ఈ పురాణాలు ఏంటివి? పురాణాల స్టోరీ ఏంటి అంటే చూడండి, మనకు 4th ADలో గుప్తులు అనేది మనకు నార్త్ ఇండియాలో అధికారంలో ఉన్నారు. ఈ గుప్తులు ఏం చేశారంటే వీళ్ళకంటే ముందు ఉన్న రాజులకు సంబంధించిన మొత్తం చరిత్రను రికార్డ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అంటే సంకలనం చేయడం, అంటే రైటింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ రైటింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు 4th AD అంటే ఇప్పుడు చూడండి, మనం శాతవాహనుల గురించే కనుక చూసుకుంటే మనకు శాతవాహనుల వంశం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అంటే ఆల్మోస్ట్ 400 years ఉంది. మరి 400 years ఎప్పుడు అని చెప్తున్నారంటే 225 BC నుండి, బిఫోర్ క్రైస్ట్ నుండి 230 AD వరకు అని చెప్తుంటారు. అంటే ఆల్మోస్ట్ 400 years. అంటే గుప్తులు ఎప్పుడు చెప్తున్నా, వీళ్ళు సంకలనం చేసింది 4th ADలో వీళ్ళు పురాణాలు రాయడం స్టార్ట్ చేశారు. అంటే గుప్తుల కంటే ముందే ఉన్నారు కదా శాతవాహనులు. అందుకని వాళ్ళకి ఏదైతే శాతవాహనుల గురించి తెలుసో, అంటే చరిత్ర తెలుసో అలాంటిది మొత్తం వాళ్ళు రికార్డ్ చేశారు. వాటిని పురాణాలు అంటాం. అలాంటివి 18 పురాణాలు అనేటివి ఉంటాయి. వాటిలో మత్స్య పురాణం, వాయు పురాణం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటిల్లో వాళ్ళు రాసిన రచనల్లో శ్రీముఖుడి గురించి కూడా రాశారు. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తే శ్రీముఖుడు ఏం చేశాడు? ఇతను చూడండి, జైన మతాన్ని మొదట్లో ఫాలో అయ్యాడు. జైన మతాన్ని ఎందుకు ఫాలో అయ్యాడు అంటే చూడండి, అప్పుడు మనకు ఉన్నాయి 2 మతాలు, జైన మతం, బౌద్ధ మతం. అశోకుడు కూడా స్టార్టింగ్లో జైన మతం ఉన్నప్పటికీ తన చివరి కాలంలో అశోకుడు బౌద్ధ మతానికి ఫాలో అవ్వడం అనేది జరిగింది. అయితే జైన మతం ఎక్కువగా ఉంది కాబట్టి మనకు అతను స్టార్టింగ్లో జైన మతంలోనే ఫాలో అయ్యాడు. కానీ తన పదవి అంటే తన పరిపాలన చివరి దశకు వచ్చే టైంకి జైన మతం నుండి వైదిక మతంలోకి మారాడు. వైదిక మతం నథింగ్ బట్ హిందూ మతం. వైదిక మతంలోకి మారాడు. అండ్ ఇది ఇక్కడ ఇతని మతం గురించి. అండ్ దీని తర్వాత చూస్తే మనం ఇతని పరిపాలన కాలంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అది ఏంటి అంటే ఇతను ఒక సామంతుడి కింద ఒక ఉద్యోగిగా ఉండి, అంటే సమగోప కింద ఉద్యోగుడిగా ఉండి రాజు అయ్యాడు కదా. రాజు అయిన తర్వాత తన పవర్ని, అంటే తనకున్న పవర్ అంతా పబ్లిక్ పైన విపరీతంగా చూపించడం వల్లనో, లేకుంటే రాజులకు ఇతని పరిపాలన నచ్చకపోవడం వల్లనో రాజులందరూ ఇతని పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేయడం వల్ల ఆ తిరుగుబాటులో ఇతన్ని చంపేశారు అని కూడా మత్స్య పురాణం చెబుతుంది. అయితే అతను చంపేశారు ప్రజలు అని మత్స్యపురాణం చెప్తున్నప్పటికీ లేదు, ప్రజల తిరుగుబాటుని తట్టుకోలేక అతనే తన పదవిని వదిలేశాడు అని చెప్పి కూడా చరిత్రకారులకు వేరే రకమైన ఆధారాలు కూడా దొరికాయి. సరే, ఓవరాల్గా ఏమైందంటే తను ప్రజలు తన పైన తిరగబడడం జరిగింది. దాంతో తన పదవి కోల్పోయాడు. మరి అతను ఇప్పుడు పదవి కోల్పోయిన తర్వాత మామూలుగా ఎలా ఉంటుంది, రాజు తర్వాత రాజు కొడుకుకి రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ రాజు తన కొడుకుకు ఇవ్వలేదు. ఎందుకంటే తన కొడుకు ఎవరైతే అప్పుడు మొదటి శాతకర్ణి ఉన్నాడో అతను మైనర్ అయి ఉండడం వల్ల అతని తమ్ముడు శ్రీముఖుడి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతన్ని రాజుగా నియమించాడు. అతనే రాజుగా వచ్చాడు నెక్స్ట్ శ్రీముఖుడి తర్వాత. అతని పేరే కన్హా లేదా కృష్ణ. కన్హా లేదా కృష్ణ ఇప్పుడు రెండవ రాజు. మనకు శ్రీముఖుడు అనే అతను రాజ్య స్థాపకుడు. గుర్తుంచుకోండి, మూల పురుషుడు శాతవాహనుడు,
రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఓకే, రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. అండ్ నెక్స్ట్ కన్హా ఎవరు? శ్రీముఖుడి యొక్క తమ్ముడు. ఓకే, సో శ్రీముఖుడు అధికారంలోకి రాగానే తను చేసిన కొన్ని ముఖ్యమైన మనం తన కాలంలో జరిగిన సంఘటనలు అనేది చూస్తే మనకు నాసిక్ని జయించాడు. ఈ నాసిక్ ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. ఈ నాసిక్ని జయించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ కన్హాకి ఎవరైతే తన కింద ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో, తన కింద ఉన్న మంత్రులు, వాళ్ళు ఇతని పేరు మీద, అంటే ఇతను ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే నాసిక్లో గుహలు తవ్వించాడు. అలాగే ఇతను డైరెక్ట్గా ఇతని డైరెక్షన్లో కన్హేరిలో కూడా గుహలు అనేటివి తవ్వించడం జరిగింది. సో ఈ 2 గుహలు, నాసిక్ అండ్ కన్హేరి, 2 ఇక్కడ బౌద్ధ సన్యాసులకు సంబంధించిన గుహలను అక్కడ తవ్వించడం జరిగింది. అయితే ఈ గుహలు అంటే ఇక్కడ ఏంటి? ఒక పెద్ద రాతి కొండ ఏది ఉంటుందో దాన్నే గుహల్లాగా చెక్కించారు. ఇవి చాలా ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పాలి. వాటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చూడండి, మీరు వాళ్ళు ఎలా చెక్కారు అనేది మనం చాలా వండర్గా ఫీల్ అవుతాం. అంతేకాకుండా ఇక్కడ మనకు నేవాస, మహారాష్ట్రలోనే నేవాస అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఇతనికి సంబంధించిన కొన్ని నాణ్యాలు కూడా దొరికాయి. ఓకే, కొన్ని నాణ్యాలు కూడా దొరికాయి. ఆ తర్వాత ఇతని మతం విషయానికి వస్తే, ఇతని అన్న శ్రీముఖుడు జైన మతం నుండి వేదిక మతంలోకి వస్తే ఇతను భాగవతం అనేది ఫాలో అయ్యాడు. చూడండి, మతాలు అనేవి బౌద్ధం జైనం ఆ కాలంతో ఉన్నప్పుడు మనకు భాగవతం, శైవం అనేది ఉంది, శివుడిని ఫాలో అయ్యేవారు. వైష్ణవం అనేది ఉంది, వైష్ణవుడిని ఫాలో అయ్యేవారు. అలాగే భాగవతం అనేది ఉంది, ఇది కృష్ణుడిని ఫాలో అయ్యేవారు. సో ఇతను భాగవతాన్ని ఇక్కడ ఫాలో అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అయితే ఓవరాల్గా మనం మన భారతదేశంలో చూసుకుంటే ఆ కాలంలో భాగవత మతాన్ని ఫస్ట్ టైం మనము ఇక్కడ ఎవరు మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారంటే భాగవతాన్ని పుష్యమిత్ర శుంగుడు. ఇతను ఎవరు? మౌర్య రాజ్యాన్ని క్లోజ్ చేసి, మౌర్యులని మొత్తం ఆ రాజ్యంని మొత్తం అంతం చేసి వచ్చిన రాజే పుష్యమిత్ర శుంగుడు, శుంగుల వంశ స్థాపకుడు. ఇప్పుడు పాటలిపుత్ర నుంచి తన రాజధాని, మౌర్యులకు పాటలిపుత్రం రాజధాని అయినప్పటికీ ఇతను మాత్రం తన రాజధానిని విదిశకు మార్చుకున్నాడు. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి, ఇంకా మనకు ఇక్కడ శాతవాహనులు పూర్తిగా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడలేదు. ఇప్పటికీ ఎంతో అంత వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే భారతదేశంలో ఆ టైంలో ఈయనకు కాంటెంపరీగా ఉన్న పుష్యమిత్ర శుంగుడు భాగవతాన్ని ఫాలో అయితే, కన్హా కూడా భాగవతాన్ని సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాగవతాన్ని ఫాలో అయింది ఎవరు అంటే కన్హా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పుష్యమిత్ర శుంగుడికి సబార్డినేట్గా, అంటే సామంతులుగానే ఇంకా ఈ శాతవాహనకు సంబంధించిన కన్హా ఉండవచ్చు. ఓకే, ఇది ఇక్కడ మనం గమనించాలి. ఓకే, ఎందుకు మనకు రిఫరెన్స్ ఏంటి అంటే భాగవతం ఇక్కడ సౌత్ ఇండియాలో ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు, అండ్ సౌత్ ఇండియాలో ఇతను చేస్తే మొత్తం దేశంలో పుష్యమిత్ర శుంగుడు చేశాడు. భాగవతాన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ వీళ్ళు. ఓకే, సో నెక్స్ట్ మనం వీళ్ళ తర్వాత ఎవరు అనేది చూస్తే మొదటి శాతకర్ణి. ఓకే, మొదటి శాతకర్ణి గురించి చూడండి. ఇతను మనకు పురాణాల్లో ఇతన్ని మహాన్ అనే, మల్లకర్ణ అనే పేర్లతో పురాణాల్లో రాశారు. అయితే ఇతనికి సమకాలికంగా కాంటెంపరీగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, విదిశ రాజధానిగా పుష్యమిత్ర శుంగుడు అని. కారవేలుడు కళింగరాజు, అండ్ డెమిట్రియస్, ఇతను మనకు ఫారినర్స్, ఇక్కడ నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్, వాయువ్య ప్రాంతంలో ఉంటారు, నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ఏరియాలో ఉంటారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే యుద్ధాలు చేసి మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించేశాడు. అతని అధీనంలో ఉన్న అతన్ని ఓడించేసి ఉజ్జయిని అనే ఒక పట్టణాన్ని, ఉజ్జయిని అనే ఒక పట్టణాన్ని ఓడించేశాడు. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? పుష్యమిత్ర శుంగుడి కంట్రోల్లో ఉంది. దీన్ని ఓడించేసి అక్కడ ఇతని నాణ్యాలపైన ఏం చేశాడు? ఉజ్జయిని పట్టణాన్ని ప్రతిబింబించే ఒక ముద్రణని ఈ శాతకర్ణి తన నాణ్యాలపైన ముద్రించాడు. అవి మన చరిత్రకారులకు దొరికాయి. అంటే దాని అర్థం ఏంటి? మనవాడు అక్కడ దాన్ని ఓడించి, పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయిని టేక్ ఓవర్ చేసుకున్నాడు కాబట్టి దానికి సింబాలిక్గా ముద్రించిన నాణ్యాలు అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ కారవేలుని కూడా ఓడించాడు, కళింగకు సంబంధించిన రాజుని, అండ్ డెమిట్రియస్ని ఓడించాడు. అయితే కారవేలుడికి మన మొదటి శాతకర్ణికి అసలు జగడం ఉండేది, ఎప్పుడు ఎనిమి ఉండేదని మనకు చెప్పే ఒక రిఫరెన్స్ ఏంటి అంటే చుల్ల కళింగ జాతకం అని ఒక బుక్ ఉంది హిస్టరీకి సంబంధించింది. దాంట్లో క్లియర్గా ఈ శాతవాహనులకు అండ్ కారవేలుడికి వైరం ఉండేదని, అలాగే కారవేలుని
ఈ ఓడించారని చెప్పి కొన్నిసార్లు ఓడించాడు అని చెప్పేసి మనకు ఒక రిఫరెన్స్ ఉంది అంటే చుళ్ళకళింగ జాతకం. కానీ కారవేలుడు ఏం చేశారంటే ఇక్కడ ఓడిపోయినప్పటికీ తన హాతికుంప కళింగ రాజ్యంలో ఉన్న హాతికుంప అనే శాసనంలో కారవేలుడే శాతకర్ణిని ఓడించినట్టుగా కూడా రాసుకున్నాడు. అంటే రాజు కదా తను ఓడిపోయినట్టు చెప్పుకోలేక తనే అతన్ని ఓడించాడు అని చెప్పి రాసుకున్నాడు. ఇక ఇతని కాలంలో నానాగఢ్ శాసనం అనేది వేయించడం అనేది జరిగింది. మరి ఈ నానాగఢ్ శాసనం ఏంటి, దీని స్టోరీ ఏంటి అని చూస్తే ఈ నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఇతని భార్య దేవి నాగానిక. దేవి నాగానిక ఈమె శాతకర్ణి భార్య. ఈమె తన భర్త విజయాల గురించి చెప్తూ ఇక్కడ మనకు శాసనం వేయించింది, నానాగఢ్ శాసనం. ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది మహారాష్ట్రలో. అయితే తను ఏం చెప్పిందంటే ఆ నానాగఢ్ శాసనంలో చాలా ఇంపార్టెంట్. ఈ శాసనంలో నా భర్త శాతకర్ణి మాల్వాని గెలిచాడు. ఓకే, మధ్యప్రదేశ్లోని మాల్వాను, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న విదర్భాను, అలాగే మధ్యప్రదేశ్లో ఉన్న అనూపాను, వీటన్నింటిని నా భర్త గెలిచాడు, వీరుడు నా భర్త అని చెప్పేసి ఆమె చెప్పుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా నా భర్త ఒక 2 అశ్వమేధ యాగాలు అలాగే రాజసూయ యాగం ఒకటి చేశాడు, 20 ఇతర యాగాలు కూడా చేశాడని కూడా అక్కడ ఆ శాసనంలో చెప్పడం జరిగింది. అండ్ నా భార్య ఆమె చెప్పడం అంతేకాకుండా నా భర్తకు ఉన్న బిరుదులు ఏంటి అని చెప్పేసి కూడా చెప్పింది. ఆమె భర్తకు ఉన్న బిరుదులు ఏమని చెప్పింది, దక్షిణ పథాధిపతి అంట ఆయన బిరుదు. ఇవన్నీ శాసనాల్లో ఆమె లిఖించింది. అప్రతిహత చక్రాని, ఏకవీర అని, శూర అని, అస్మకాదీశ, ఇవన్నీ నా భర్త బిరుదులు అని. ఇవన్నీ మనకు నానాగఢ్ శాసనంలో ఆమె మనకు లిఖించింది. ఓకే, తన భర్త గురించి, తన భర్త గొప్పతనం గురించి. మరి ఇన్ని రకమైన, అంతేకాకుండా ఇతను ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా మనకు దక్షిణ భారతదేశంలో దానాలు చేశాడు. ఎవరికి? బ్రాహ్మణులకు కొన్ని గ్రామాలు, ఆల్మోస్ట్ 13 గ్రామాలను ఇతను దానాలు చేశాడని, అలాగే గోవులు అంటే ఆవులను, అలాగే గుర్రాలను కూడా దానం చేశాడని కూడా చరిత్రకారులకు ఆధారాలు దొరికాయి. చూడండి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజు ఇతను. ఏ రకంగా? గోదానాలు భూదానాలు ఓకే, ల్యాండ్ని అంటే గ్రామాలను దానం చేయడం. ఎవరికి? బ్రాహ్మణులకు. ఓకే, అండ్ అలాగే ఇతను ఇంత పెద్ద స్థాయిలో రాజ్యాన్ని విస్తరించాడు. అలాగే ఈయన రాజ్యాన్ని చాలా స్ట్రాంగ్ చేశాడు. కాబట్టి చరిత్రకారులు ఏం చెప్తారంటే శాతవాహనుల నిజమైన రాజ్యస్థాపకుడు ఇతనే, నిజమైన రాజ్యస్థాపకుడు. అలాగే తొలి శాతవాహన రాజులలో గొప్ప రాజు. ఓకే, మొదటి శాతకర్ణి నిజమైన రాజ్యస్థాపకుడు అంటున్నారు. ఎందుకంటే అందరి మీద గెలిచాడు, చుట్టుపక్కల వాళ్ళ మీద గెలిచి తను రాజ్యాన్ని విస్తరింపజేశాడు కాబట్టి. మరి ఇతని తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారు అనేది చూసే ముందు చూడండి, రాజసూయ యాగంకి మనకు దొరికిన ఆధారాలు ఏంటి అంటే ఈయనకు సంబంధించిన కొన్ని కాయిన్స్ దొరికాయి. దానిపైన ఇలా గుర్రం ఉంటుంది. అశ్వమేధ యాగం అనేది మనకు, అశ్వం అంటే గుర్రం కదా, గుర్రంతో చేస్తారు కాబట్టి యాగం. ఆయన కాయిన్స్ పైన ఇలా గుర్రం సింబల్ కనిపించింది కాబట్టి దీన్ని అశ్వమేధ యాగం కోసం దానికి గుర్తుగా ముద్రించారు. 2 అశ్వమేధ యాగాలు చేశాడు కదా, దానికి గుర్తుగానే చరిత్రకారుల నమ్మకం. అలాగే ఇది ఒక ఇమేజ్ చూడండి, అశ్వమేధ యాగం అంటే ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొని దానిపైన ఇలా చూడండి ఒక అంబరిల్లా లాగా ఉంది, ఇలాంటిది సెట్టింగ్ చేసి దాన్ని రాజ్యంలోకి వదిలేస్తారు. అలా వదిలినప్పుడు దాని వెనుక అది ఎక్కడి దాకా వెళ్తుంది చూడడానికి ఇలా వాళ్ళ వెనుక కొంతమంది సైనికులు లేకుంటే మెయిన్ ఎవరైతే సైనికాధికారులు ఉంటారో వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఈ గుర్రం ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు ఆ రాజ్యం ఆ రాజుదే అని అర్థం. అయితే ఎక్కడైనా మధ్యలో ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపారు అంటే వారు రాజుతోటి యుద్ధం చేస్తున్న దాంతో సమానం. అంటే దాన్ని ఎవరు ఆపకూడదు. ఆ తర్వాత ఇది మొత్తం ఎంతవరకు అయితే తిరుగుతుందో ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఆ రాజు దగ్గర తీసుకొచ్చి దాన్ని బలిచ్చి ఒక యాగం చేస్తారు. అదే రాజసూయ యాగం. అంటే రాజ్య విస్తరణ. అంటే రాజుకి ఎదురు తిరిగే ధైర్యం చేయలేరు ఎవరు. చేస్తే యుద్ధమే చేయాలి, చేస్తే చిన్నవాళ్ళు ఎవరు తట్టుకోలేరు. అంటే అతనికి సైడ్ అయిపోతారనమాట, యుద్ధం చేయలేని చిన్న రాజులు కూడా. అది రాజసూయ యాగం. ఇది మీకు ఇమేజ్ అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఇక్కడ చూడండి దానికి దండాలు కూడా పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇక మనం నెక్స్ట్ మన మొదటి శాతకర్ణి తర్వాత అధికారంలోకి వచ్చిన పుర్నోత్సంగ లేదా వేదశ్రీ శాతకర్ణి గురించి చూద్దాం. ఇతను పుర్నోత్సంగ ఏం చేశాడంటే ఇతను నాగానిక మొదటి శాతకర్ణిల కుమారుడు. సో దేవి నాగానిక ఉంది అని ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొదటి శాతకర్ణి భార్య, వాళ్ళిద్దరి కొడుకు.
అయితే ఇతని కాలంలో ఏం జరిగిందంటే కారవేలుడు, ఎవరైతే కారవేలుడు శాతకర్ణి చేత ఓడింపబడ్డాడో, ఓడిపోయాడు కదా, ఆ పగ తీర్చుకోవడానికి ఇతని పైనకు వచ్చి ఇతన్ని ఓడించి ఇతని అధీనంలో ఉన్న పితుండ్ర ఆర్ బట్టిప్రోలు అనే నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. పూర్తిగా దేనికి పనికి రాకుండా ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్న శిథిలాలు అంటే ఇల్లులు, గ్రామాలు అన్ని, ఆ గ్రామం మొత్తాన్ని. ఈ పితుండ్రా ఎక్కడుంది అంటే గుంటూరు డిస్టిక్లో ఉంటుంది, మనకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో ఉంటుంది. అక్కడ బౌద్ధ మహాస్తూపం కూడా ఉంది. ఓకే, సో దాన్ని కూడా కొంతవరకు ధ్వంసం చేశాడు. ఇక మనం ఆ తర్వాత 2వ శాతకర్ణి వచ్చాడు ఇతని తర్వాత. అయితే 2వ శాతకర్ణి వచ్చే టైంకి ఏమైందంటే మనకు మొత్తం నార్త్ ఇండియా తీసుకుంటే అక్కడ శుంగులు వచ్చారు అధికారంలోకి. ఎవరి తర్వాత శుంగులు అధికారంలో ఉన్నారు. శుంగులు, పుష్యమిత్ర శుంగుడు ఉన్నాడు కదా, అతను స్థాపించిన ఆయనకు సంబంధించిన వంశీకులలో వాళ్ళే ఇంకా అధికారంలోకి ఉన్నారు. అయితే ఈ 2వ శాతకర్ణి ఏం చేశాడంటే, మీకు చెప్పాను నేను మౌర్యుల పతనం తర్వాత శుంగులు వాళ్ళ రాజధానిని విదిశకు మార్చుకున్నారు అని చెప్పాను. సో ఈ 2వ శాతకర్ణి ఏం చేశాడు, శుంగుల రాజధాని అయిన విదిశకు వెళ్ళి ఆ విదిశను ఓడించేసి, అక్కడున్న రాజులను ఓడించేసి విదిశను జయించాడు. దీనికి ఆధారం సాంచి శాసనం. సాంచి అనేది ఇంకొక దానికి కూడా మనకు ఫేమస్. సాంచి స్తూపం ఉంది, అతిపెద్ద సాంచి స్తూపం, బౌద్ధ స్తూపం అనేది అక్కడ ఉంటుంది మధ్యప్రదేశ్లో. ఇదే మనకి ఇమేజ్లో కనిపిస్తుంది సాంచి స్తూపం. అక్కడ సాంచి శాసనం వేయడం కాకుండా అక్కడ ఉన్న ఈ స్తూపానికి దక్షిణ తోరణాన్ని కూడా వీళ్ళు నిర్మించారనమాట. ఇది మనకు అక్కడ ఆధారం. ఈ శాసనం అనేది ఇతను అక్కడ విదిశను జయించినట్టుగా ఆధారం. అలాగే ఇతను అంత పెద్ద యుద్ధం గెలిచాడంటే ఇతనికి మంచి సైనాధిపతి ఉంటాడు కదా. ఆ సేనాధిపతి ఎవరు అంటే సేనాపతి వశిష్ఠపుత్ర ఆనందుడు. ఇతడే సాంచి శాసనాన్ని వేయించాడు. ఓకే, ఇక ఇతని కాలంలో శక శాతవాహనుల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. శకులు అని చెప్పాను కదా, శకులు లేదా సిథియన్స్, వీళ్ళు ఫారినర్స్. వీళ్ళు ముఖ్యంగా మనకు కజకిస్తాన్ లేకుంటే మనకు సెంట్రల్ ఏషియా ఏదైతే ఉందో మనకు ఆఫ్ఘనిస్తాన్ పైన ఉండే కజకిస్తాన్, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళుగా చరిత్రకారులు చెప్తారు. వాళ్లకును మన శాతవాహనులకు ఘర్షణ అనేది బిగిన్ అయింది. ఎందుకంటే విదిశ దాకా వెళ్ళాడు కాబట్టి మా దగ్గరకు వస్తాడేమో అని వాళ్ళు సీరియస్గా తీసుకోవడం అనేది జరిగింది. సో అలాగే శాతవాహనులు కూడా వీళ్ళ రాజ్యాన్ని ఇంకా విస్తరించాలనే ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వైరం స్టార్ట్ అయింది. మరి ఇది మనకి ఎవరు చెప్తున్నారు, దీనికి ఆధారం ఏంటి అంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని ఒక చరిత్రకు సంబంధించిన ఒక బుక్ అనేది ఉంది. ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే ఏదైతే బుక్ ఒక నావికుడు అనేది రాయడం జరిగింది. నావికుడు అంటే ఇతను తన షిప్ ద్వారా అటు రోమ్ నుంచి అంటే యూరోప్ నుండి మధ్యలో ఉన్న మనకు అరేబియన్ సముద్రం ద్వారా వీటి ద్వారా వర్తకం చేసేవాడు. అంటే అక్కడి ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మడం, ఇక్కడి నుంచి అక్కడికి అమ్మడం, ఇలాంటి వర్తకం చేసేవాడు. అయితే ఆ నావికుడు ఏం చేసేవాడు, అతని షిప్ ఆ ప్రయాణంలో తనకి ఎక్కడ ఏం కనిపించినా, ఏ సంఘటనలు వినిపించినా చూసినా వాటిని ఒక బుక్లో రాసేవాడు. ఆ బుక్ పేరే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. కానీ ఆ బుక్కి పేరు రాశాడు కానీ అతని పేరు రాసుకోవడం మర్చిపోయాడు. అందుకే ఇది చరిత్రలో పేరు లేని చరిత్ర బుక్గా నిలిచిపోయింది. అంటే అనానిమస్ హిస్టరీ బుక్ అనమాట, పేరు లేని హిస్టరీ బుక్ ఇది. ఓకే, సో అయితే ఇప్పుడు మనం 2వ శాతకర్ణి గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇతను విదిశ జయించాడని. ఓకే, సో ఇతను ఈ సాంచి స్తూపం శాసనం వేయించాడని అండ్ సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడని ఇవన్నీ చూసాం కదా. అయితే ఇతను ఇవన్నీ సాధించేందుకు ఇతని పరిపాలనలో కూడా ఎక్కువ కాలం ఉంది. అంటే ఇతని పరిపాలన విజయవంతంగా ఎక్కువ సంవత్సరాలు జరిగింది. ఆల్మోస్ట్ 56 years ఇతను అధికారంలో, ఇతని రాజుగా ఉన్నాడు శాతవాహన్లో. అండ్ ఓవరాల్గా మొత్తం శాతవాహన్లో ఎక్కువ సంవత్సరాలు రాజుగా ఉన్న రాజు కూడా 2వ శాతకర్ణియే. ఓకే, ఇది మనకు ఇక్కడ ఇతనికి సంబంధించిన శాతకర్ణి గురించి బ్యాక్గ్రౌండ్. ఏదైనా 1 or 2 పాయింట్స్ ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు ఫ్లోలో. నేను ఎక్కడైనా మీరు ఏదైనా వేరే మంచి మెటీరియల్ తీసుకునేటప్పుడు అడిషనల్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా చదువుకోండి. కాకపోతే మీకు ఓవరాల్గా ఒక సీక్వెన్స్ లింక్ అనేది అర్థం చేయలాగా చెప్పడమే మా మెయిన్ టార్గెట్. ఓకే, సో దీని తర్వాత మనం చూస్తే కుంతల శాతకర్ణి. ఓకే, కుంతల శాతకర్ణి అనే ఒక వ్యక్తి అనేది ఇక్కడ వస్తాడు. ఇతని గురించి ప్రస్తావించిన గ్రంథాలు అంటే ఈయన టైంలో కాదు, ఈయన తర్వాత ఫ్యూచర్లో వచ్చిన కొంతమంది. ఎప్పుడైనా చరిత్ర అనేది ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో వచ్చే వాళ్ళే రాస్తారు కదా. అలాగనే ఇతని గురించి భవిష్యత్తులో చర్చించిన వ్యక్తులు ఎవరు అంటే వాత్సాయనుడు ఏం చేశాడు, కామసూత్ర అనే బుక్లో ఇతని గురించి
ప్రస్తావించాడు. అలాగే ఇది సాంస్క్రిట్ అండి, ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్. అలాగే గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, ఇది ప్రాకృత పైశాచిక భాష. అలాగే రాజశేఖరుడు రాసిన కావ్య మీమాంస, ఇది కూడా సాంస్క్రిట్. ఈ రెండు కూడా సాంస్క్రిట్, ఇది పైశాచిక ప్రాకృతం. ఓకే, వాటిలో ఈయన గురించి డిస్కస్ చేశారు. అలాగే ఇతని ఆస్థాన కవి శర్వవర్మ ఇతని ఆస్థాన కవి. ఇతను రాసిన బుక్ ఏంటి అంటే కాతంత్ర వ్యాకరణం, ఇది కూడా సంస్కృతమే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే సంస్కృతంకి ఆదరణ పెరిగింది కుంతల శాతకర్ణి కాలంలో. మనకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, ఎవరి కాలంలో సంస్కృతానికి స్వర్ణయుగంగా చెప్తారు లేదా సంస్కృతానికి ఆదరణ పెరిగింది అంటే కుంతల శాతకర్ణి శాతవాహన రాజుగా ఉన్నప్పుడు. అలాగే సంస్కృత భాష రాజభాష కూడా అయ్యింది. ఓకే, రాజభాష ఎవరి కాలంలో అయిందంటే కూడా కుంతల శాతకర్ణి కాలంలోనే. ఓకే, అయితే ఇతని కాలంలో ఒక పాయింట్, ఒక అది ఇంట్రెస్టింగ్ అనాలో ఏమనాలో మీరే అర్థం చేసుకోండి. ఇతని భార్య మలయవతి అని ఉంది ఒక ఆమె. ఓకే, అతని భార్య పేరు. ఆమె ఇతనితో కరిర్తా అనే ఒక రతి క్రీడ అంటే సెక్సువల్ ప్లే ఆర్ సెక్సువల్ యాక్ట్ ఇలాంటి దాంట్లో ఆ క్రీడలో చనిపోయింది. అతనితో చేస్తున్న ఆ రతి క్రీడలో చనిపోయింది. ఆమె పేరు మలయవతి, ఆ రతి క్రీడ పేరు కరిర్తా. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇన్సిడెంట్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. అండ్ ఇతని బిరుదు విక్రమార్క. ఇది కుంతల శాతకర్ణికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ మనకు 15వ రాజు మొదటి పులోమావి వాయు పురాణం ప్రకారం మగధను 10 సంవత్సరాలు పరిపాలించాడు. చెప్పా కదా పురాణాలలో రాశారని. ఒక్కొక్క పురాణంలో కూడా ఒక్కొక్కలాగా ఉంది. అయితే వాయు పురాణంలో మాత్రం మగధను 10 సంవత్సరాలు పరిపాలించాడు అని మనకు అక్కడ లిఖించబడింది. అయితే మత్స్య పురాణం ప్రకారం కణ్వ వంశంలో చివరివాడైన మగధ పాలకుడు సుశర్మను చంపి పాటలిపుత్రాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. మత్స్య పురాణం ఏం చెప్తుంది? కణ్వ వంశం చెప్పాను. మీకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా నేను. మౌర్యులు ఉన్నప్పుడు పాటలిపుత్రం ఉండేది. ఓకే, దాని తర్వాత పుష్యమిత్ర శుంగులు వచ్చినప్పుడు విదిశకు వచ్చింది. మళ్ళీ మనకు కణ్వలు అంటే శుంగులను అంతం చేసి కణ్వులు వచ్చారు. అక్కడ కణ్వ వంశం వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు పాటలిపుత్రానికి రాజధానిని మార్చుకున్నారు. సో కణ్వ వంశంలో చివరి వాడైన మగధ పాలకుడు సుశర్మను ఓడించి పాటలిపుత్రాన్ని ఇతను ఆక్రమించుకున్నాడు మొదటి పులోమావి అని మత్స్య పురాణం చెబుతుంది. మనకు క్వశ్చన్ కూడా పురాణాల బేస్ అడుగుతారు, లేదు డైరెక్ట్గా అడిగినా పురాణాల బేస్ లేకుండా అడిగినా కానీ మనం ఇదే గుర్తుంచుకోవాలి. అండ్ దీనికి ఆధారం ఏంటి అంటే మరి పాటలిపుత్రాన్ని ఆక్రమించాడు సుశర్మను చంపిన ఆధారాలు ఏంటి అంటే ఇతను నాణ్యాలు పాట్నా సమీపంలో కుంభ్రహార్ వద్ద లభించాయి. పాట్నా సమీపం, పాటలిపుత్రాన్ని పాట్నా అంటున్నాం ఇప్పుడు, బీహార్ రాజధాని. సో అక్కడ దగ్గరలో ఉన్న కుంభ్రహార్ అనే ప్రాంతంలో ఇతనికి సంబంధించిన పులోమావికి సంబంధించిన నాణ్యాలు దొరికాయి. ఇతని కాలంలో తెలుగుకి ప్రాధాన్యత పెరిగిందంట. మరి తెలుగుకి ప్రాధాన్యత పెరిగిందని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే చూడండి, పులోమావి అనే పదం ఉంది కదా ఇతని పేరులో, మొదటి పులోమావి అంటున్నాం. ఈ పులోమావి ఇతని పేరు. ఈ పులోమావి మొదటి అని ఎందుకు అంటున్నాం అంటే మనకు 3 వస్తారు, ఇతను మొదటి పులోమావి. సో ఈ మొదటి పులోమావిలో పులోమావి అనే దీని అర్థం గడ్డిలో జన్మించిన వాడు, అంటే ఇది తెలుగు పదానికి యొక్క అర్థం కాబట్టి తెలుగుకు ఆదరణ పెరిగింది అని చెప్పేసి మన పురావస్తు శాస్త్రజ్ఞులు లేదా చరిత్రకారులు నమ్ముతారు. ఇక ఇతని తర్వాత అధికారంలోకి వచ్చిన 16వ రాజు గౌరకృష్ణుడు. ఈ గౌరకృష్ణుడిని పురాణాలు చాలా కించపరిచాయి అన్నమాట. అంటే అంత ఎఫిషియెంట్ కింగ్ కాదు, చాలా వీక్ కింగ్ అని చెప్పి దానికి రిక్తవర్ణుడని, అనిష్టకర్ముడని, వైకుర్ముడిగా కించపరిచాయి ఇతన్ని పురాణాలు. సో ఇలాంటి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. పురాణాలు కించపరిచిన రాజు ఎవరు, లేదా రిక్తవర్ణుడు, అనిష్టకర్ముడు, వైకుర్ముడు అనే కించపరుస్తూ పురాణాలు ఏ శాతవాహన రాజు గురించి చెప్పాయి అంటే గౌరకృష్ణుడు. ఓకే, సో దీని తర్వాత మనం హాలుడు గురించి వద్దాం. హాలుడు అంటే చూడండి, దీనికంటే ముందు మనకు మొత్తం శాతవాహనులు ఉన్న మొత్తం 30 మంది, మనకు 30 మంది కింగ్స్ అనేటి వీళ్ళు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించారు. అది మనకు 225 BC టు 230 AD అని చెప్పా కదా, 400 సంవత్సరాలు ఆల్మోస్ట్. దీంట్లో మనకు వీళ్ళల్లో మొత్తం 2 భాగాలుగా రాజులను విభజిస్తే 1 నుండి 22 అనేవాళ్ళు 22, 1 to 22 అనేవాళ్ళు తొలి శాతవాహనులు, అండ్ 23 to రిమైనింగ్ 30 వరకు మలిదశ శాతవాహనులు. ఓకే, సో దీంట్లో మనం ఈ 22లో అందరి రాజుల ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు, డీటెయిల్గా లేదు. కాబట్టి మనకు రికార్డ్స్లో మనకు ఏ బుక్స్లో చూసినా హాలుడితోటే మనకు ఈ తొలి శాతవాహనుల
కాలం ముగుస్తుంది. అంటే 22 వరకు ఎక్కువగా ఉండదు. తర్వాత రాజుల ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్ 23 రాజుకి వెళ్ళిపోతాం మనం. ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర. సో ఇతను ఇక్కడ తొలి శాతవాహనులో చివరి రాజు గురించి మనం చదవబోతున్నాం. ఓకే, సో చూడండి, హాలుడు గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతను కూడా సొంతంగా ఇతను ఒక కవి, ఒక రచయిత. ఇతనికి రాయడం అనేది ఇష్టం అన్నమాట. ఇతను కూడా కవి లేదా రచయితగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను ప్రాకృత భాషలో గాథా సప్తపది అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథంలో 700 శృంగార కథలు ఆ కాలం నాటి సమాజాన్ని తెలియజేశాయి. అతను ఆ రాసిన గాథా సప్తపదిలో 700 శృంగార కథలు మనకు అప్పటి సమాజం ఎలా ఉంది అని రిఫ్లెక్ట్ చేశాయి అనమాట. అండ్ ఇతని ఆస్థాన కవి గుణాఢ్యుడు. చూసారు కదా ఇందాక నేను గుణాఢ్యుడు, ఇతని కంటే ముందు రాజు ఎవరైతే ఉన్నారో అతని కంటే ముందున్నప్పుడు నేను చెప్పా కదా. చూడండి, మొదటి ఇక్కడ కుంతల శాతకర్ణి సంబంధించినప్పుడు కుంతల శాతకర్ణి ఎవరు గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి గురించి డిస్కస్ చేశాడని నేను చెప్పా కదా బృహత్ కథలో. సో ఇతను ఫ్యూచర్లో ఎవరి దగ్గర కనిపించాడు మనకు? కుంతల శాతకర్ణి గురించి డిస్కస్ చేసిన ఆయన హాలుడి దగ్గర కనిపించాడు. హాలుడికి ఆస్థానంలో ఉన్నాడు అనమాట, ఆస్థాన కవి. అయితే హాలుడు బేసికల్గా కవి కాబట్టి అతను ఆ కొంతమంది కవులకు సన్మానం చేశాడు. అతడే కుమారిలుడు శ్రీపాలితుడు అనే కవులకు సన్మానం చేశాడు. ఇతను ప్రాకృతంలో గాథా సప్తపది రాశాడు. అయితే గాథా సప్తపది దేని గురించి చెప్తుంది అంటే మనకు శివశక్తి గురించి, గణపతి శక్తుల గురించి చెప్తుంది. ఈ గాథా సప్తశతి అనేది శివస్తోత్రంతో మొదలై గౌరీ స్తోత్రంతో పూర్తి అవుతుంది. ఓకే, గౌరీ స్తోత్రంతో పూర్తి అవుతుంది. సో బేసికల్గా ఇతను కవి, ఇతను గాథా సప్తశతి అని గ్రంథం రాశాడని చెప్తున్నాం కాబట్టి ఇతను భారతదేశ చరిత్రలో కవిరాజు అనే బిరుదు అందుకున్న మొదటి రాజుగా చరిత్రలోకి ఎక్కాడు. అంటే కవిరాజు అని చాలామంది కవులు ఉన్నారు, కానీ ఒక రాజు కవిరాజుగా బిరుదు తీసుకున్న మొట్టమొదటి రాజు భారతదేశంలో అంటే హాలుడు, అది శాతవాహన రాజు. కేవలం కవిరాజే కాదు, ఇతనికి కవివత్సల అని కూడా బిరుదు ఉంది. కవివత్సల అనే బిరుదు కూడా ఇతందే. ఓకే, అండ్ ఇతని కాలంలో ప్రాకృతానికి ఆదరణ పెరిగింది. గుణాఢ్యుడు రాసింది ప్రాకృతమే, పైశాచిక ప్రాకృతం. ఇతను కూడా ప్రాకృత భాషలోనే గాథా సప్తపది రాశాడు కాబట్టి మళ్ళీ ప్రాకృత భాషకు స్వర్ణయుగం ఇతని కాలంలో మనకు వచ్చింది. ఇతని సేనాధిపతి విజయనాథుడు అనేది ఇతను సేనాధిపతి. చూడండి, ప్రాకృతం అనేది మళ్ళీ పుంజుకుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకు కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతానికి ఆదరణ ఎక్కువగా జరిగింది. 13వ రాజు అతను. మనకు 17వ రాజు వచ్చేసరికి మళ్ళీ ప్రాకృతం అనేది మనకు పాపులర్ లాంగ్వేజ్గా అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే లీలావతి పరిణయం అనేది ఇతని గురించి మనకు ఒక విషయాన్ని చెప్తుంది. ఏమని చెప్తుంది? లీలావతి పరిణయాన్ని కుతూహలుడు అనే అతను రాశాడు. ఆ లీలావతి పరిణయంలో ఏం చెప్తున్నాడంటే శ్రీలంక లేదా అప్పుడు ఏమంటారంటే సింహళ అనేవాళ్ళు శ్రీలంకను. ఈ శ్రీలంక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక కూతురు ఉంది, రాజకుమార్తె. ఆమె పేరు లీలావతి. ఆమె పేరు ఏం పేరు? లీలావతి. శ్రీలంక రాజు యొక్క కూతురు పేరు లీలావతి. ఈ లీలావతిని ఈ హాలుడు పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడంటే మనకు సప్త గోదావరి అంటే ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సప్త గోదావరి అనే ఏరియాలో పెళ్లి చేసుకున్నాడు అని ఈ లీలావతి పరిణయం అనే బుక్లో కుతూహలుడు రాసిన రచనల ద్వారా తెలుస్తుంది. ఈ లీలావతి పరిణయం కూడా ప్రాకృత భాషలోనే రాయబడింది. ఓకే, ఇతని తర్వాత మనకు కొంతమంది రాజులు వస్తారు. ఓకే, ఒక 5 రాజులు వస్తారు 12 సంవత్సరాల వరకు. ఆ తర్వాత డైరెక్ట్గా మనం 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గరికి వెళ్తాం. ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది తొలి శాతవాహనులు. ఇక మలి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో 23వ శాతకర్ణి నుండి చివరి రాజు వరకు 30వ రాజు ఎవరైతే ఉన్నారో మనకు 3వ పులోమావి వరకు మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఎనీహౌ మీరు కంప్లీట్గా మీకు వీడియో అర్థమయ్యే విధంగా ఉండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ లైక్స్ ఇవ్వండి అండ్ షేర్ కూడా చేసి మా వర్క్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ all the best to everyone.